జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్. అబ్బా, మన రోజువారీ జీవితం ఎంత ఒత్తిడితో నిండిపోయిందో కదా. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్. అయితే ఈ ఒత్తిడిని అధిగమించడానికి మన పూర్వీకులు ఒక అద్భుతమైన, చాలా సులువైన మార్గాన్ని మనకు చూపించారు. మరి అదేంటో ఈరోజు విశ్లేషణలో తెలుసుకుందాం. చూసారా, ఈ వాక్యం అక్షరాల మన గురించే చెబుతోంది. మనం కూడా అంతే కదా. ఎప్పుడూ లక్ష్యాల వెంట పరుగు, పరీక్షలు, ఉద్యోగాలు, సంబంధాలు, ప్రతి చోట టెన్షన్తో ఒక యోధుడిలా పోరాడుతూనే ఉన్నాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ విశ్వం బ్యాలెన్స్డ్గా ఉన్నవాళ్లకే సపోర్టిస్తుంది, టెన్షన్తో ఉన్నవాళ్లకు కాదు. సరే, మరి ఈరోజు మన ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ ఆధునిక ఒత్తిడి యోధుడు అంటే ఎవరో చూద్దాం. ఆ తర్వాత నవ్వు అనే అద్భుతమైన పరిష్కారం గురించి తెలుసుకుందాం. ఇది మన మనసు, శరీరం, ఆత్మపై ఎలా పనిచేస్తోందో చూసి మన సంబంధాలలో దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం. ఇక చివరిగా దీని రోజూ ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా నేర్చుకుందాం. నిజానికి మనలో చాలామంది ఈ కోవకు చెందినవాళ్లమే, ఈ ఆధునిక యోధులే. పరీక్షల టెన్షన్, డబ్బుల గురించిన ఆందోళన, బంధాల్లోని సమస్యలు, వీటన్నిటినీ ఎవరికీ చెప్పుకోకుండా మౌనంగా భరిస్తాం. కాని ఈ భారం మనకు తెలియకుండానే మనల్ని లోపలించి తినేస్తుంటుంది, మన సంతోషాన్ని మెల్లమెల్లగా మాయం చేస్తుంది. సమస్య గురించి మాట్లాడుకున్నాం. మరి పరిష్కారం ఎక్కడుంది? ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అదే నవ్వు. అయితే నవ్వు అంటే కేవలం ఒక ఎమోషన్ అనుకుంటే పొరపాటే. ఇది మన వేద సంప్రదాయాలు మనకు అందించిన ఒక శక్తివంతమైన సాధన. ఇది బలహీనత కాదు, అదొక అపారమైన బలం. ఈ నవ్వు అనేది ఏదో ఈ మధ్య వచ్చింది కాదు. దాని మూలాలు మన సంస్కృతిలో ఎంత లోతుగా పాతుకుపోయాయో చూడండి. ఒకప్పుడు గురుకులాల్లో ఋషులు హాస్యయోగాను ప్రోత్సహించారు. భక్తి సంప్రదాయంలో కీర్తనలు పాడుతూ సంతులు నవ్వేవారు. అంతెందుకు, సాక్షాత్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాట్లాడే ముందు చిరునవ్వు నవ్వాడంటే ఆలోచించండి. ఇది తరతరాలుగా మనకు అందిన ఒక దివ్యమైన సాధన. ఓకే, మరి ఇంతటి అద్భుతమైన ఈ సాధన మనల్ని మొత్తంగా, అంటే మనసు, శరీరం, ఆత్మ, ఈ మూడింటినీ ఎలా ప్రభావితం చేస్తుందో కాస్త లోతుగా చూద్దాం. ఇలా ఊహించుకోండి, పెద్ద గాలి వచ్చి నల్లని మేఘాలను ఎలా చెదరగొడుతుందో, సరిగ్గా అలాగే ఒక మంచి నవ్వు మనసులో ఉన్న భయాలను, సందేహాలను తరిమికొడుతుంది. ఇది మన బాడీలో కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లను తగ్గించేస్తుంది. అంతేకాదు, మన కాన్సంట్రేషన్ను, జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. చెప్పాలంటే ఇది మనసుకు ఒక టానిక్ లాంటిది. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, ఒక్కసారి మనస్ఫూర్తిగా నవ్వుతే అది ప్రాణాయామం చేసినంత మేలు చేస్తుందట మన శరీరానికి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేస్తుంది, మన ఇమ్యూనిటీని బలంగా చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది ఎండార్ఫిన్లను రిలీజ్ చేస్తుంది. వీటిని దేవుడిచ్చిన పెయిన్ కిల్లర్స్ అని కూడా అనొచ్చు. అందుకే కదా నవ్వు ఒక సహజమైన ఆరోగ్యం. ఇక స్పిరిచువల్ సైడ్ చూస్తే, మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు మన హృదయ చక్రం, అంటే ప్రేమకు, కరుణకు కేంద్రమైన అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. అలాగే కోపానికి కేంద్రమైన మణిపుర చక్రాన్ని కూడా చల్లబరుస్తుంది. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ముఖం బరువుగా పెట్టుకుంటే బరువైన కర్మ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదే ముఖం తేలికగా, నవ్వుతో ఉంటే దైవానుగ్రహం దానంతట అదే వస్తుంది. సరే, ఇంత గొప్ప జ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా. మరి దీన్ని మన రోజువారీ జీవితంలో, ముఖ్యంగా మన రిలేషన్షిప్స్లో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బంధాలల్లో అయితే ఇది ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు ఒకరినొకరు చూసి ఒక్కసారి నవ్వుకోగలిగితే చాలు. ఆ ఒక్క నవ్వు చాలు, ఇద్దరి మధ్య ఉన్న ఈగో అనే గోడలు బద్దలైపోతాయి. ఆ సైలెంట్ యాంగర్ మొత్తం కరిగిపోయి బంధం మరింత బలపడుతుంది. ప్రొఫెషనల్ లైఫ్లో కూడా నవ్వు సక్సెస్కొక కీ. ఎందుకంటే జనరల్గా జనాలు నవ్వుతూ, ఉల్లాసంగా కనిపించేవాళ్లనే ఎక్కువగా నమ్ముతారు. ఒక ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు మన ఫేస్లో ఉండే చిరునవ్వు మన కాన్ఫిడెన్స్ను చూపిస్తుంది. ఒక లీడర్గా ఉన్నప్పుడు అది మన మాటలకు మరింత పవర్నిస్తుంది. వావ్, ఇంత పవర్ఫుల్ సాధనం గురించి తెలుసుకున్నాం కదా. మరి దీన్ని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి? దీనికోసం
చాలా అంటే చాలా సింపుల్ పద్ధతి ఒకటుంది. దీన్ని ఒక చిన్న మార్నింగ్ రిచువల్గా మార్చుకుంటే చాలు. పొద్దున్నే సూర్యుడికి ఎదురుగా నిలబడండి. ఒకసారి లోతుగా శ్వాస తీసుకోండి. ఆ తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు మనస్ఫూర్తిగా హాయిగా నవ్వండి. అయిపోయాక ఓం శాంతి అని ప్రశాంతంగా అనుకుని ముగించండి. నమ్మండి, ఈ ఒక్క నిమిషం మీ రోజంతటినీ బ్రైట్గా మార్చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. 2 రకాల నవ్వులుంటాయి. ఒకటి పెదవులతో నవ్వే ఫేక్ నవ్వు, రెండోది మనసులోంచి, హృదయంలోంచి వచ్చే నిజమైన నవ్వు. మొదటి దానివల్ల ఏదో కొంచెం ప్రయోజనముండొచ్చు, కాని అసలైన దైవిక ప్రయోజనం కావాలంటే ఆ నవ్వు మన గుండెల్లోంచి రావాలి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఆ తేడా మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన సూత్రం. మనం ఎప్పుడూ ఇతరుల మీద నవ్వకూడదు, వాళ్ళని చూసి నవ్వకూడదు. మనం జీవితంతో కలిసి నవ్వాలి. ఒకరిని కించపరుస్తూ నవ్వే నవ్వు నెగిటివిటీని సృష్టిస్తుంది. అదే జీవితంలోని విచిత్రాలను, చిన్న చిన్న ఆనందాలను చూసి నవ్వగలిగినప్పుడు అది మనల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. సో ఫైనల్గా చూస్తే ఈ అద్భుతమైన సాధన మనకు పదునైన తెలివితేటలను, తేలికైన కర్మను, అంతేకాదు ప్రశాంతమైన భవిష్యత్తును కూడా అందిస్తుంది. సాక్షాత్తు వేదవ్యాసుడే చెప్పినట్టు హాస్యం మోక్షానికి ఒక ద్వారం. అంతకన్నా ఏం కావాలి? సరే, ఈరోజు ఈ విశ్లేషణను ఒకే ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. బరువైన ముఖం బరువైన కర్మను ఆకర్షిస్తుంది అనుకున్నాం కదా? మరి అలాంటప్పుడు తేలికైన నవ్వులతో నిండిన హృదయం దేనిని ఆకర్షించగలదు? ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి.